హలో అందరికీ, మీరు టీచర్స్ జాబ్ కోసం సిద్ధమవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇవాళ మనం ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్కి ఉపయోగపడే అద్భుతమైన బుక్ రివ్యూ అయితే చేయబోతున్నాం. ఇది మీ యొక్క ప్రిపరేషన్కి ఎంతవరకు హెల్ప్ అవుతుందో ఇప్పుడు మనమైతే ఈ వీడియోలో అయితే చూద్దాం. డిఎస్సి పరీక్షలో విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా మనకేంటంటే ప్రాక్టీస్ అనేది తప్పనిసరి. ఇక్కడే మనకు బిట్ బ్యాంక్ మ్యాజిక్ అనేది కనిపిస్తుంది. ఇది ఒకే చోట వేల సంఖ్యలో ప్రశ్నలు అందించేందుకు రూపొందించబడింది. మీరు రాత్రి పగలు శ్రమించాలి, రివిజన్ చేయాలి, అనేక ప్రశ్నల ద్వారా ప్రాక్టీస్ చేయాలి. అదే డిఎస్సి యొక్క విజయం. సో డిఎస్సి విజయం సాధించేందుకు రహస్యం ఏంటో తెలుసా? బిట్ బ్యాంక్ ఈక్వల్ టు స్మార్ట్ ప్రిపరేషన్ ప్లస్ హై స్కోర్ అన్నమాట. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏంటంటే దానికి సంబంధించి మనకు ఒక బిట్ బ్యాంక్ అనేది రావడం అనేది జరిగింది మార్కెట్లోకి. సో దాని గురించి మనం ఆ బుక్ ఎలా ఉంది, మనకు ఎలా ఉపయోగపడతాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఏంటంటే శ్రీలక్ష్య పబ్లికేషన్ నుంచి సో ట్రై మెథడ్స్ బుక్ అయితే ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ మనకి ఏంటంటే 6995 బిట్స్ అయితే మనకి ఇందులో ఉన్నాయి. సో ఇది మనకు పూర్తిగా నూతన సిలబస్ ప్రకారం తయారు చేయబడింది. అదేవిధంగా నూతన డిఎల్ఈడి, బిఈడి, తెలంగాణ డిఈడి బుక్స్ ప్రకారంగా మనకు తయారు చేయబడింది. ప్రతి బిట్ కు కూడా మనకు తెలుగు అకాడమీ పేజీ నంబర్, చాప్టర్ వారీగా అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ అయితే మనకు ఉన్నాయి. అదేవిధంగా 2024 అక్టోబర్ టెట్ పరీక్షలకు మించి ప్రశ్నలు అనేది రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా మనకు రాబోయే డిఎస్సి ప్రశ్నల సరళియే ప్రధానంగా బిట్ అనేది రూపకల్పన మరియు రివిజన్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, ప్రీవియస్ పేపర్స్ అన్నమాట. సో మనకు ఈ ట్రై మెథడ్స్ బుక్ అనేది శ్రీలక్ష్య పబ్లికేషన్ నుంచి సో మనకి ఈ విధంగా అవుతుంది. సో ఇది ఒక్కటే కాదు, సో ఒకసారి చూడండి, మనకు ట్రై మెథడ్స్ నుంచి 6995 బిట్స్ అయితే ఉన్నాయి. అదే విధంగా మనకు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు క్లాస్ రూమ్ ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి 4555 బిట్స్ అయితే ఉన్నాయి. అదే విధంగా మనకు సోషల్ కంటెంట్ నుంచి మనకు దాదాపుగా 5999 బిట్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా బయాలజీ నుంచి మనకి ఇక్కడ బయాలజీ కంటెంట్ నుంచి 3 నుంచి 10వ తరగతులు 3222 బిట్స్ అయితే ఉన్నాయి. సో అదే విధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ నుంచి మనకు 3222 బిట్స్ అయితే ఉన్నాయి. సో అదే విధంగా తెలుగు కంటెంట్ 3 మరియు 10వ తరగతి వరకు మనకు 6555 బిట్స్ అయితే ఉన్నాయి. సో తర్వాత ఇంగ్లీష్ నుంచి కూడా మనకి ఏంటంటే 6222 బిట్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనకు పూర్తిగా ఎస్ఏ వాళ్ళకు యూజ్ అవుతుంది, అదే విధంగా ఎగ్జిట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని మనకు కూడా అయితే జరిగింది. సో ఇదేంటంటే నూతన సిలబస్ ప్రకారమే తయారు చేయబడింది. 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు కొత్త పుస్తకాలు, 10వ తరగతి పాత పుస్తకాల ఆధారంగా మనకు రూపొందించబడింది. ప్రతి బిట్ కు కూడా మనకు తెలుగు అకాడమీ పేజ్ నెంబర్ ఉందని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అదే విధంగా చాప్టర్ వారీగా అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మనం ఏంటంటే తెలుగుకు సంబంధించి ఒకసారి సో లోపల మనకి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. సో మనకి ఇక్కడ తెలుగు ఇక్కడ ఓపెన్ చేయగానే సో ఈ విధంగా మనకు బుక్ ఇంటర్ఫేస్ అనేది ఉంటది. సో ఇక్కడ మనకు ఏపీడిఎస్సి తెలుగు బిట్ బ్యాంక్ అని ఉంది. 6555 బిట్స్ అని ఇవ్వడం అయితే జరిగింది. సో తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ చేయగానే ఇవన్నీ మనకైతే ఉన్నాయి. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు విషయ సూచిక కనుక మనం చూసుకున్నట్లయితే సో 3వ తరగతి, అదే విధంగా 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి, 7, 8, 9 మరియు డిఎల్ఈడి మొదటి సంవత్సరం, డిఎల్ఈడి 2వ సంవత్సరం ప్రీవియస్ ప్రశ్నలు కూడా మనకి ఏంటంటే 380 నుంచి 404 వరకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే టెస్ట్ 1 చూడండి, ఇక్కడ పాఠ్యాంశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు. సో తొలి పండుగ అనే పాఠ్య భాగం ఏ ప్రక్రియకు చెందినది, సో అదే విధంగా అది మనకు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏంటి అనేది కూడా మనకు క్లియర్ గా పేజీ నంబర్ తో సహా మనకి ఇక్కడ ప్రతి బిట్ కు కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది అనమాట. చూడండి, ప్రతి బిట్ కు మనకు రెఫరెన్స్ కింద పేజ్ నెంబర్ అయితే బాగా చాలా క్లియర్ గా ఇవ్వడం అనేది అయితే జరిగింది. సో అదే విధంగా మనకి ఇక్కడే దాని వెనకాల మన ప్రశ్న కోసం ఇక్కడ ఆన్సర్ షీట్ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో దాని తర్వాత మనకు టెస్ట్ 2 అని ఇవ్వడం జరిగింది. తెలుగు తల్లి మర్యాద చేద్దాం. సో తెలుగు తల్లి మర్యాద చేద్దాం నుంచి మనకు తర్వాత బిట్స్ అనేవి అయితే ఉన్నాయి. సో ఇక్కడే మనకు మంచి బాలుడు, నా బాల్యం, టెస్ట్ 4 అని టెస్ట్ 3 కింద ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ప్రతి బిట్స్ కూడా మనకు చాలా క్లియర్ గా
సో పేజ్ నెంబర్ తో సహా మనకు ఎక్కడ పేజ్ నెంబర్ అనేది కూడా ఇక్కడ షేక్ నాజర్ ఏ జిల్లాకు చెందినవాడు, ఇక్కడే మనకు థర్డ్ క్లాస్ పేజ్ నెంబర్ కూడా ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో మనకు క్లియర్ గా అయితే ఉన్నాయి, ప్రతిదీ కూడా చూడండి ఇక్కడ. సో ఇక్కడ ప్రతి పాయింట్ కూడా మనకు క్లియర్ గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో తర్వాత ఇక్కడ మనకు భాష మరియు సమాజం. సో మనకు మెథడాలజీలో కనుక చూసుకుంటే మెథడ్స్ లో కూడా మనకు క్లియర్ గా ఇవ్వడం అనేది జరిగింది అనమాట. చూడండి, సో ప్రతి బిట్ కూడా చాలా డెప్త్ గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు డిఎస్సి లెవెల్లో బాగా యూజ్ అవుతాయి అనమాట. సో ప్రతి బిట్ ఇక్కడ చూడండి టిఎస్ డిఎల్ఈడి టెక్స్ట్ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా క్వశ్చన్ మనకి ఏదైతే బిట్ ఉంటుందో దాని పక్కనే మనకు ప్రతి పేజ్ నెంబర్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇదైతే మనకు తెలుగుకు సంబంధించింది అనమాట. సో అదే విధంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఒకసారి చూద్దాం. సో ఇందులో కూడా మనకి ఏంటంటే సో పేజ్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా సిలబస్ షీట్ అనేది ఇవ్వడం జరిగింది. సో 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి 9, 10 అని. సో దాని పక్కనే మనకు పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట. సో ప్రతి బిట్ మనకి ఎక్కడి నుంచి తీసుకున్నారనేది ఇక్కడే మనకు ఎన్నో క్లాస్ నుంచి ఏంటి అనేది కూడా ప్రతి బిట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ప్రతి చోట కూడా బిట్స్ అన్ని కూడా మనకు క్లియర్ గా వివరించడం అనేది జరిగింది. సో సేమ్ మరి బయాలజీ కూడా తీసుకున్నాం. సో ఇక్కడ ఇందులోనే మనకు బయాలజీలో కూడా మనకి ఏంటంటే సో మంచి బిట్స్ అనేది ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో 3, 4, 5వ తరగతులన్నీ ఒక చోట. సో ఈ విధంగా 10th వరకు ఇచ్చారు. మరి ప్రీవియస్ పేపర్స్ కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో ఒకసారి 234 పేజ్ నెంబర్ అయితే చూద్దాం. సో ప్రీవియస్ బిట్స్ కూడా ఉన్నాయి లేదా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఒకసారి మనం ఏంటంటే పేజ్ నెంబర్ కూడా ఒకసారి చూసి చెక్ చేసుకుందాం. చూడండి మనకు 234 ఇక్కడ మనకు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ బిట్స్ ఏమన్నా చెక్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి మనకు ప్రీవియస్ ప్రశ్నలు అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో మనకు గతంలో అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో మనకి ఇక్కడ చేపలు వాటి కదలికలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. సో ఇక్కడ మనకు చూడండి క్లియర్ గా రాశారనమాట ప్రీవియస్ ప్రశ్నలని. సో ఈ విధంగా మనకి ఏంటంటే ప్రీవియస్ ప్రశ్నలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ బిట్ బ్యాంక్ అన్ని కూడా మనకు ఇది ఒక్కటే కాదండి, బయాలజీ, అదే విధంగా సోషల్ మరియు ఈ సైకాలజీ, ట్రై మెథడ్స్, తర్వాత జనరల్ నాలెడ్జ్ సంబంధించి కూడా మనకు ఒకటి బుక్లెట్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు 2300 పైగా బిట్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో కనుక మనం ఇండెక్స్ చూసుకుంటే ఐక్యరాజ్య సమితి, తర్వాత ప్రపంచంలో సర్వోత్తమైనవి మరియు ప్రపంచంలో ప్రథములు, ఇవన్నీ కూడా మనకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది మనకి ఏంటంటే జీకే కింద ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి ఏంటంటే ప్రతి బిట్ బ్యాంక్ కూడా సో చాలా మనకు కొన్ని వేలకు పైగా బిట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ప్రతిదీ కూడా మనకు చాలా క్లియర్ గా అయితే ఉంది. సో మనకు ఈ బిట్ బ్యాంక్ అనేది చాలా యూజ్ అయితే అవుతుంది అనమాట. సో ఇక దీనికి సంబంధించి ఈ యొక్క సెట్ అనేది ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే మీకు స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నంబర్లు అయితే కాంటాక్ట్ అవ్వండి. సో మీరేంటంటే వెంటనే ఆర్డర్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనకు అవైలబుల్ లో ఉన్నాయి. సో ఈ బిట్ బ్యాంక్ మొత్తం మీకు రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ప్రతిదీ కూడా మనకు అకాడమీ బుక్ ఎక్కడి నుంచి రెఫరెన్స్ కోసం ప్రతిదీ అకాడమీ బుక్ ఆధారంగా చేసుకుని ఇచ్చారు కాబట్టి సో చాలా బాగా అయితే ఉంది. సో నాకేంటంటే సో చాలా బాగుంది, చాలా యూస్ఫుల్ అని అనిపిస్తుంది. కాబట్టి సో మీరు కూడా ఖచ్చితంగా ఈ బుక్స్ అనేది తీసుకోండి, ప్రాక్టీస్ చేయడానికి చాలా బాగా యూజ్ అనేది అవుతుంది. చూసారు కదా ఎలా ఉంది ఏంటనేది. ఇప్పుడు ఈ పుస్తకం మీ యొక్క ప్రిపరేషన్ కి ఎంత వరకు ఉపయోగపడుతుంది అనేది అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి ఏంటంటే టాప్ 5 రీజన్స్ టు చూస్ దిస్ బుక్ అన్నమాట. సో మనకి ఏంటంటే అప్డేట్ కంటెంట్, కొత్త సిలబస్ ప్రకారం మనకు ఈ బుక్ లో బిట్స్ అన్ని ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేయండి. సో మనం చెక్ చేసినట్లయితే కనుక అప్డేట్ ప్రకారం అయితే ఉన్నాయి. అంతేకాకుండా మనకు రియల్ ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అన్ని కూడా పరీక్షలలో వచ్చే విధంగా మనకు ప్రశ్నలు అనేది రూపొందించారు. అంతేకాకుండా మనకు ఎక్కువ ప్రాక్టీస్ కి సంబంధించి బిట్స్ అనేది మనకు ఈ యొక్క బుక్ లో మనకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఈజీ టు అండర్స్టాండ్ సొల్యూషన్స్ అన్నమాట. సో క్లియర్ గా మనకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది. సో ప్రతిదీ కూడా అకాడమిక్ బుక్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏంటి అనేది కూడా మనకు ప్రతిదీ కూడా ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో కాబట్టి మనకు అన్ని క్లియర్ గా ఉన్నాయి కాబట్టి యూస్ఫుల్ ఫర్ ఆల్ డిఎస్సి సబ్జెక్ట్స్, అన్ని విభాగాలకు మనకు ఉపయోగపడేలా ఈ యొక్క బుక్ అనేది మనకు ఈ బిట్ బ్యాంక్ ఏదైతే ఉందో శ్రీలక్ష పబ్లికేషన్ సంబంధించి సో ఇది మనకు అన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా అయితే దీన్ని మనకు రూపొందించడం జరిగిందని అయితే
క్లియర్ గా అయితే మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ పుస్తకం మనకు ప్రాక్టీస్ చేయడం వల్ల మీ టైం యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి మెరుగవుతాయి. అంతేకాకుండా ఎక్కువ స్కోర్ చేయడానికి కావలసినటువంటి మోడల్ బిట్స్ మరియు స్టడీ ప్లాన్ ఈ బుక్ లో మనకు పొందుపరచడం జరిగింది. డిఎస్సి పరీక్షలలో బిట్ బ్యాంక్ యొక్క ఉపయోగం అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, రిపీటెడ్ క్వశ్చన్స్ అని గుర్తించేందుకు చాలా ప్రశ్నలు మనకు గత సంవత్సరాల్లో ఇచ్చినా కూడా మనకు ఈ బుక్ లోనే వెనకాల మనకు పొందుపరచడం అనేది జరిగింది. సో అంతేకాకుండా ఈ ఈ బిట్స్ ఏవైతే ఉన్నాయో మనకు ప్రశ్నల స్థాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది ఈజీగా అండర్స్టాండ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ప్రాక్టీస్ కోసం మనకి ఏంటంటే ఎక్కువ ప్రశ్నలు అనేది ఇవ్వడం జరిగింది. సో దాదాపుగా ఒక్కొక్క దాని నుంచి 6,000కు పైగా బిట్స్ అనేది మనకి ఇందులో పొందుపరచడం అనేది జరిగింది అనమాట. ఇలా సాధన చేయడం వల్ల ఫాస్ట్ గా మనకు సమాధానాలు ఈజీగా గెస్ చేయగలుగుతాం. టైం మేనేజ్మెంట్, పరీక్షల్లో సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం కోసం మనం ఈ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. విధాల ప్రశ్నలు పద్ధతులను మనం తెలుసుకోవడం, ప్రశ్నలు ఎలా అడుగుతారు, ఏ విధంగా వాటిని మనకు మలచి అడుగుతారు అనేటువంటి అవగాహన అనేది మీలో పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో మనం ముఖ్యంగా 5 అంశాలపైన మనం ఫోకస్ అయితే చేయాలి. సో మొదట మనకు పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా మనకు సిలబస్ అనేది ఇందులో కవర్ అయ్యింది. ఓకేనా? సో మనకు కవర్ అయిందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. సో అయ్యిందా లేదా అంటే ఖచ్చితంగా అయ్యిందని అయితే చెప్పొచ్చు అనమాట. సో అంతేకాకుండా బిట్ బ్యాంక్ ప్రాక్టీస్ పేపర్స్ ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసినట్లయితే సో మనకేంటంటే ప్రీవియస్ ఇయర్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి పిన్ టు పిన్ అంటే ప్రతి చోట మనకు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది కూడా మనకు పేజ్ నెంబర్ తో సహా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఎక్స్ప్లెనేషన్ మరియు స్టడీ మెటీరియల్ కంటెంట్ క్లియర్ గా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉందా లేదా అనేది చూడాలి. సో మనకి ఈజీగా అర్థమవుతుంది, క్లియర్ గా ఉంది, పేజ్ నెంబర్ రెఫరెన్స్ ఉంది కాబట్టి మనం ఫలానా చోటు నుంచి బిట్ వచ్చిందని కూడా ఈజీగా మనం గెస్ అయితే చేయొచ్చు. అంతేకాకుండా లాంగ్వేజ్ ప్రెజెంటేషన్ సింపుల్ మరియు అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఉందా, సో ఖచ్చితంగా అర్థమయ్యే విధంగా ఉంది, మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది, ఈజీగా ఉంది. సో తర్వాత ఏంటంటే ప్రైజ్ వాల్యూ ఫర్ మనీ, ఈ బుక్ మన డబ్బుకి విలువ ఇచ్చేలా ఉందంటే 100% ఇచ్చేలా ఉందండి. సో మనకు ఈ యొక్క బిట్ బ్యాంక్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఓకేనా, సో దీన్ని మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకేంటి ఉపయోగాలు అంటే కనుక మనకేంటంటే పరీక్షలకు మనం సిద్ధంగా ఉన్నాము అంటే ముఖ్యంగా పోటీ పరీక్షలు అదే విధంగా అకాడమీ యొక్క పరీక్షలు ఏవైనా సరే ఎంట్రన్స్ కోసం మనకు బిట్ బ్యాంక్ చదవడం వల్ల ఎక్కువ ప్రశ్నలు అనేది మనం ప్రాక్టీస్ చేయవచ్చు అన్నమాట. సో అంతేకాకుండా మన యొక్క సమయాన్ని కూడా మనం ఏంటంటే సేవ్ అనేది చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రయత్నం చేయడం వల్ల ఎక్కువగా మనం బిట్స్ గెస్ చేసి ఆన్సర్ చేయడం వల్ల సో ప్రయత్న వేగం అనేది పెరుగుతుంది. ఒక ప్రశ్నను తక్కువ సమయంలో ఎలా సరిగ్గా అనుభవం అంటే దానిని మనం ఆన్సర్ చేయగలగాలి ఏంటి అనేది మన యొక్క అనుభవం కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా పునరావృతం ద్వారా బలమైన మెమరీ, తరచుగా మనకు చదివేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు మస్తిష్కంలో నిలిచిపోతే తద్వారా పరీక్షలు అవి త్వరగా మనకు గుర్తుకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నేను ఖచ్చితంగా ప్రతి డిఎస్సి ఆస్పిరెంట్ కి చెప్తున్నా, ఈ బిట్ బ్యాంక్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ప్రతిదీ కూడా మనకు టెక్స్ట్ బుక్ బేస్డ్ ఆధారంగా నూతన సిలబస్ ఆధారంగా ఉంది కాబట్టి ఈ యొక్క మీ దగ్గర ఈ ప్రిపరేషన్ అనేది చాలా మనకు టైం ఇచ్చారు, ఈ పాటికి అందరూ ప్రిపేర్ అయి ఉంటారు. ఖచ్చితంగా ఈ యొక్క బిట్ బ్యాంక్ వైపు కూడా ఒకసారి లుక్ చేయండి, వీటిని తీసుకోండి, వీటిని ప్రాక్టీస్ చేయండి, మీ యొక్క సెల్ఫ్ అసెస్మెంట్ పూర్తి చేసుకోండి. సో మీరు ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోండి, అదే విధంగా మనం ఎక్కడ బలహీనంగా ఉన్నాం, ఏ అంశాల్లో మనం వీక్ ఉన్నాం ఏంటనేటువంటి అంశాలన్నీ కూడా మీరు స్వీయంగా సో సెల్ఫ్ అసెస్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఈ బిట్ బ్యాంక్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి వెంటనే ఈ బిట్ బ్యాంక్ అనేది తీసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ యొక్క ఆత్మవిశ్వాసం మనకు పెరుగుతుంది. ఎక్కువ ప్రాక్టీస్ వల్ల మనకు ప్రశ్నల పట్ల భయం తగ్గి మన పరీక్షలను ధైర్యంగా ఎదుర్కోగలిగి ధైర్యంగా మనం రాయగలుగుతాం. అంతేకాకుండా టైం మేనేజ్మెంట్ అనేది కూడా మనకు ఇక్కడ అభ్యాసం చేసిన వాళ్ళం అవుతాం. ప్రశ్నలను మనకు పరిష్కరించుకునేందుకు ఎంత సమయం పడుతుందో అని అంచనా వేసి టైం కూడా మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో అన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.